హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనలీ హెచ్వైడి అయితే వచ్చేసా. సంక్రాంతి ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఛానల్స్ లో వీడియోస్ పెట్టి కూడా చాలా డేస్ అయిపోయింది. మళ్ళీ నేను నైట్ నుంచి అయితే మూవీస్ చూడడం అయితే స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ గా 2 ఛానల్స్ లో కూడా కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. అప్లోడ్ చేయడం ఈ రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఎక్కడ మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోలో భక్త మహాశైలకు విజ్ఞప్తి. నిన్న నైట్ మూవీ చూడటం జరిగింది. తెలుసు అందరికి మూవీ ఏమైంది ఏంటని చెప్పేసి. మాక్సిమం సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా హిట్ కొట్టాయి. కాకపోతే భయ్యా రవితేజకి ఎలా చూసినా నెగిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే అన్ని సినిమాలు హిట్ కొట్టేసరికి థియేటర్స్ అయితే చాలా తక్కువ అయిపోయాయి. జనం కూడా వెళ్ళాలా వద్దా అన్న డైలమోలో అయితే ఉన్నారన్నమాట. హిట్ కొట్టాడు రవితేజ అన్నా సరే కానీ నమ్మట్లా చాలా మంది. అంత వరస్ట్ పొజిషన్ లో ఉందన్నమాట రవితేజ సిచ్యువేషన్. నాకైతే నచ్చింది భయ్యా మూవీ. ఇదే మూవీ కొంచెం మిస్టర్ బచ్చన్ గానీ మాస్ జాతర కానీ ఈ 2 సినిమాలకి ముందు పడి ఉంటే వేరేలా ఉంది అనమాట సిచ్యువేషన్. ఇంత వరుసగా ఫ్లాపుల తర్వాత పడడం వల్లేమో అంత ఇంపాక్ట్ అయితే లేదనమాట ఆడియన్స్ మీద. బట్ నాకైతే నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే భలే ఎంజాయ్ చేశాను మూవీని. కాన్సెప్ట్ రొటీన్ అయినప్పటికీ కూడా వే ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ వైజ్ చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అంటే మెయిన్ గా లాగ్ ఉండదు మూవీలో. స్టార్టింగ్ మీకు స్టోరీలో తీసుకెళ్లిపోతారు. స్టోరీ ప్లాట్ చెప్పలేదు కదా. సింపుల్ భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో హ్యాపీలీ మ్యారీడ్ అన్నమాట బాలమణి అనే అమ్మాయి తోటి. బట్ ఒక రోజు పని మీద స్పెయిన్ వెళ్లడంతో అక్కడ మానస అనే అమ్మాయితో కమిట్ అయిపోతాడు అనుకోకుండా. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, వాళ్ళ ముగ్గురు మధ్య జరిగే స్టోరీ ఏంటన్నది మీకు ఇందులో చూపిస్తారు. లాగ్ చేయకుండా స్పెయిన్ స్టోరీలో తీసుకెళ్లిపోతారు. అక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేసేస్తారు. కామెడీ అంతా కూడా చాలా యూనిక్ గా నీట్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు. రవితేజ గారి డైలాగ్స్ తోటి అండ్ సత్య ఓవర్ యాక్షన్ కామెడీ తోటి అండ్ సునీల్ గారి వింటేజ్ కామెడీ స్టైల్, అలాగే వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్, ఇలా ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. ఇంటర్వెల్ వరకు నాకైతే మంచి టైం పాస్ అయితే అయిపోయింది భయ్య. అండ్ ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా వచ్చే కొన్ని మూమెంట్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా పబ్ సీక్వెన్స్ ఒకటి, అక్కడ వచ్చే సాంగ్ కానీ అండ్ డాన్స్ మూమెంట్స్ కానీ ఆ రీమిక్స్ కానీ ఇదంతా కూడా పబ్ సీక్వెన్స్ నాకైతే హైలైట్ అనిపించింది. అంటే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా. నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని కామెడీ మూమెంట్స్ అయితే ఉంటాయన్నమాట సీక్వెన్సెస్ సునీల్ గారివి. అవైతే నాకు చాలా బాగా అనిపించాయి. ఈవెన్ రవితేజ గారు కూడా ఇంకా ఆయన ఇచ్చేసారు మొత్తానికి. ఇంకా ఒక స్టేజ్ నుంచి దిగి ఒకప్పుడు వింటేజ్ రవితేజని అయితే ఖచ్చితంగా చూస్తారన్నమాట. అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. సునీల్ గారిది సోనియా గారిది ఒక ట్రాక్ ఉంటుంది. వాళ్ళిద్దరిది కూడా బాగుంది. డింపుల్ హైతి గారు, ఆశికా రంగనాథ్ గారు ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యి అండ్ మెయిన్ గా సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఎక్కడ కూడా ఫోర్స్డ్ గా అయితే లేవు సాంగ్స్. అంటే స్పీడ్ బ్రేకర్ లా కూడా లేవు. కరెక్ట్ గా సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సాంగ్స్ పెట్టుకున్నారు. ఒక హీరోయిన్ కి ఒక సాంగ్, అనదర్ హీరోయిన్ కి ఇంకో సాంగ్, ఇద్దరితో కలిపి ఇంకో సాంగ్. ఇవన్నీ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి నాకైతే అక్కడ స్పీడ్ బ్రేకర్ లా కనిపించలేదు. మరి ఏంటి అన్ని పాజిటివ్స్ చెప్తున్నాను, నెగిటివ్స్ ఏం లేవా అంటే గనక ఉన్నాయి. స్టోరీ వీక్ గా ఉంటుంది. బట్ నేను స్టోరీ గురించి అంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళు చూపించిందే. ఎందుకంటే ట్రైలర్ లో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇదే మేము చూపించబోతున్నాం అని చెప్పేసి. సో స్టోరీ గురించి అంతగా నేను పట్టించుకోలేదు కాబట్టి నాకు అంత పెద్ద నెగిటివ్ కాదు. అనిపిస్తే మీకు అనిపించవచ్చు స్టోరీ వీక్ ఉందని చెప్పేసి. అందుకే ఒకసారి మెన్షన్ చేస్తున్నా. అండ్ అక్కడక్కడ 1-2 మూమెంట్స్ అయితే కొంచెం ఫోర్స్డ్ కనిపిస్తే. మీకు సింపుల్ చెప్పాలంటే యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో సత్య కంబ్యాక్ ఉంటుంది అనమాట. ఒక సీక్వెన్స్ దంషలాట్స్ అని చెప్పేసి అలాగే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని చెప్పి ఒక సీక్వెన్స్ అయితే రన్ అవుతుంది. అది నాకు కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది. అండ్ క్లైమాక్స్ వాళ్ళు డీల్ చేసిన విధానం బాగుంది. కాకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఒక సాంగ్స్ తీసుకుని కొంచెం ప్రెజెంట్ చేస్తారు అక్కడ ఇంకొంచెం మంచిగా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది క్లైమాక్స్ అనేది నాకు. ఇంతకు మించి అయితే నాకు పెద్ద నెగిటివ్స్ ఏం లేవు భయ్య. రవితేజ గారు కుమ్మేశారు. సునీల్ గారు కామెడీ బాగుంది. సత్య ఓవర్ యాక్షన్ కామెడీ బాగుంటుంది. హీరోయిన్స్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోయాయి. స్టోరీని కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. కామెడీ కూడా త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేశాను నేను. నాకైతే నచ్చింది మూవీ. చూద్దాం అనుకుంటే స్టిల్ ఇప్పటికీ చూడకపోతే డౌట్ తో ఖచ్చితంగా చూడండి భయ్య. మీరైతే ఎంజాయ్ చేస్తారు కామెడీ పరంగా. అండ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మరారి 2 సినిమాల రివ్యూస్ కూడా ఈ రోజే పెట్టేస్తాను. అండ్ ఓటీటీలో పెండింగ్ ఉన్న కంటెంట్ కూడా మన సెకండ్ ఛానల్ లో కూడా వచ్చేస్తుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. సెకండ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ అన్ని కూడా మీ ఇష్టం. కుదిరితే వెళ్ళి ఫాలో చేసండి. ముఖ్యంగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ కంటెంట్ యాజ్ యూజువల్ గా పెడతాను, మిస్ అవ్వను. మీకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.